అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము 12 లగ్నాలకు శుభగ్రహాలు మరియు పాపగ్రహాలు ఏంటివో మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు చివరిగా మిగిలిన లగ్నము మీన లగ్నము. మీన లగ్నానికి శుభగ్రహాలు మరియు పాపగ్రహాలు ఏంటివో ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తానండి. మీన లగ్నానికి ఎప్పుడైనా గురువు శుభగ్రహంగానే ఉంటాడు. అలాగే మేషరాశిలో ఉన్న కుజుడు ఎప్పుడైనా శుభగ్రహంగానే ఉంటాడు. అలాగే వృషభ రాశిలో ఉన్న శుక్రుడు ఎప్పుడైనా పాపగ్రహంగానే ఉంటాడు. అలాగే మిథున రాశిలో ఉన్న బుధుడు ఎప్పుడైనా న్యూట్రల్గా ఉంటాడు. అలాగే కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడు ఎప్పుడైనా శుభగ్రహంగానే ఉంటాడు. అలాగే సింహరాశిలో ఉన్న సూర్యుడు ఎప్పుడైనా కూడా పాపగ్రహంగానే ఉంటాడు. అలాగే కన్యా రాశిలో ఉన్న బుధుడు ఎప్పుడైనా న్యూట్రల్గానే ఉంటాడు. అలాగే తులారాశిలో ఉన్న శుక్రుడు ఎప్పుడైనా పాపగ్రహంగానే ఉంటాడు. అలాగే వృశ్చిక రాశిలో ఉన్న కుజుడు ఎప్పుడైనా శుభగ్రహంగానే ఉంటాడు. అలాగే ధనుర్రాశిలో ఉన్న గురువు ఎప్పుడైనా శుభగ్రహంగానే ఉంటాడు. అలాగే మకర రాశిలో ఉన్న శని ఎప్పుడైనా పాపగ్రహంగానే ఉంటాడు. అలాగే కుంభరాశిలో ఉన్న శని ఎప్పుడైనా పాపగ్రహంగానే ఉంటాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.